ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ సార్. నమస్తే. జీవితంలో అవకాశాలని, అనుభూతుల్ని దేనివల్ల కోల్పోతున్నామో తెలియదు. చాలా సందర్భాల్లో కెరియర్ అయినా, రిలేషన్షిప్ అయినా, అది మ్యారిటల్ లైఫ్ కావచ్చు, లివింగ్ కావచ్చు, లేదు అంటే పెళ్లి చేసుకోవాలని స్టార్ట్ చేసిన ఒక బంధం కావచ్చు, ఇన్స్టెంట్ డెసిషన్స్ ఉంటుంటాయి. దానివల్ల కొన్నిసార్లు జీవితమే స్పాయిల్ అయిపోతుంటుంది. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ డ్రాగ్ అవుతుంది, ఆ డెసిషన్ మేకింగ్లో దేన్ని ప్రాసెస్ చేయాలంటారు అసలు? జీవితంలో మనిషికి చాలాసార్లు ద్వంద్వ వైఖరి ఉంటుంది. అంటే మనిషికి రెండు ఆలోచనల మధ్య కన్ఫ్యూజన్ ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటాడు. మనిషికి ఆలస్యం అమృతం విషం దీనికి, లేదా నువ్వు తొందరపడకు సుందరవదన అని తొందరపడ్డాం. ఈ రెండిటికి మధ్య ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి అన్న కన్ఫ్యూజన్ నుంచి మనిషి బయటపడకపోతే జీవితంలో అత్యవసరమైన ఒక స్కిల్ నేర్చుకోవడంలో మిస్ అయిపోతారు. నేను చెప్పడం ఏంటంటే, లైఫ్లో చాలా ఇంపార్టెంట్ స్కిల్ ఏంటంటే, ఒకటి ఏదైనా అనుకున్నది జరగాలంటే జరిగేంత వరకు ఎదురు చూడగల ఎమోషనల్ బ్యాలెన్స్ మనిషికి కావాలి. మనం చాలా ప్రకృతి ధర్మాలు మనకున్నాయి. ప్రకృతి ధర్మాలు, ఒక తల్లి బిడ్డను కనాలంటే 9 నెలల పాటు తల్లే ఎదురు చూస్తుంది. అట్లాగే ఒక గుడ్డు పొదగాలంటే దానికి ఇవ్వాల్సిన సమయం దానికి ఇవ్వకపోతే మీరు పిల్లను చూడలేరు. ప్రతిదానికి మెషినరీయో టెక్నాలజీయో ఆన్సర్ ఉండొచ్చు, కానీ ప్రకృతి సహజ ధర్మాలని మనం పాటిస్తే, వాటి సూత్రాలని పాటిస్తే సహజంగా ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు ఇస్తుందని నువ్వు నమ్మితే ఎదురు చూపుకు విలువ ఉంటుంది. ఏదైనా సరే నువ్వు కోరుకున్నది నీ దాకా వచ్చేంత వరకు ఎదురు చూసే ఒక భావోద్వేగపు ప్రజ్ఞను నువ్వు తెలుసుకోలేకపోతే లైఫ్లో నువ్వు తీసుకునే నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలే అవుతాయి, తొందరపాటు నిర్ణయాలే అవుతాయి. మనిషి రిలేషన్షిప్ కాపాడుకోవాలన్నా, ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, సరైన కాలం కోసం ఎదురు చూసే జ్ఞానం ఉండాలి. ఎదురు చూడాలన్న కోరిక లేకపోయినా, ఎదురు చూడాలి అన్న కోరిక లేకపోయినా ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుందనే విషయం తెలుసుకోవాలి. ఎదురు చూడకపోతే, ఆ సమయం వచ్చేంత వరకు మీరు ఎదురు చూడకపోతే వచ్చేది మీరు కోరింది కాదు, వచ్చిందాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలి, అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మీ తొందరపాటు వల్ల. ఇవాళ టెక్నాలజీ పుణ్యమా అని మనిషి దేనికోసం ఎదురు చూసే పరిస్థితి లేదు. అన్నీ ఇన్స్టెంటే కావాలి. ప్రతిదీ ఇన్స్టెంట్. ఇన్ఫర్మేషన్ ఒకప్పుడు ఏదైనా జరిగితే మనకు తెలిసేదాకా ఆ పరిస్థితిలో మార్పు వచ్చేది, కానీ ఇప్పుడు జరుగుతూ ఉండగానే ఈరోజు తెలుసుకొని లైవ్ చూసేస్తున్నాం. దానికి అనవసరమైన చాలా భావోద్వేగ ఒత్తిళ్ళన్నీ మనం ఎదుర్కొంటున్నాం. వాటన్నిటి నుంచి బయటపడాలంటే మనిషి నేర్చుకోవాల్సిందంటే ఎదురు చూడడంలో ఉన్న ఆనందాన్ని కూడా నేను తెలుసుకోవాలి. యాక్చువల్గా ఎదురు చూపులు అంటే విసుగు, ఎదురు చూపులు అంటే అసలు భరించలేని సమయం ఇది అనుకుంటాం. కానీ రిలేషన్షిప్ క్వాలిటీ ఎప్పుడైనా మీకు తెలియాలంటే మీరు ఎదురు చూస్తుంటారే, ఎదురు చూస్తున్నప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టి మీరు ఎలాంటి వ్యక్తో చెప్పచ్చు. నేను ఒకరిని ప్రేమిస్తున్నాను, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారో లేదో నాకు తెలుసుకునేంత వరకు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. నాకు తెలుసు ఆ ఎదురు చూపులో ఎంత ప్రెషర్ ఉంటుందో, ఎంత ఒత్తిడి ఉంటుందో, కానీ ఈ ఒత్తిడిలో మీరు ఎలా ఆలోచిస్తున్నారు అన్నదే మీ పర్సనాలిటీ. అట్లాగే ఏదైనా సరే ఎదురు చూపులు దేనికైనా సరే మనం ఆ కాలం వచ్చేంత వరకు మనం చూస్తూ ఉన్నాం, వస్తుంది అనే నమ్మకం లోపల మీరు ఎలా ప్రవర్తిస్తారు అన్నది నిజంగా మీ జీవితం యొక్క క్వాలిటీని నిర్ణయిస్తుంది. చాలాసార్లు మన తొందరపాటు నిర్ణయాల వల్ల, ఎదురు చూసేంత సమయం లేకపోవడం వల్ల, అంత ఎమోషనల్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల మనిషి జీవితంలో ఉన్న కొన్ని ఆనందాలని కూడా కోల్పోతున్నాడు. అసలు ప్రతిదానికి ఏదైనా సరే ఆన్ ద స్పాట్ ఇప్పుడే తెలియాలి అని అనుకోవడం, అది ఇన్స్టెంట్ అయినా, ఇష్యూ అయినా, రిజల్ట్ అయినా, సమస్య అయినా ఇప్పుడే సాల్వ్ కావాలని అనుకోవడం. అందుకే అంటారు కాలానికి మించిన అద్భుతమైన సొల్యూషన్ ఏది లేదు అని. కానీ ఆ కాలాన్ని అన్నీ మనం చెబుతాం, కానీ ఆ కాలాన్ని నమ్మే సమయం వచ్చేసరికి మనిషికి ఓపిక లేదు. అందుకే ఓపిక, ఓర్పు, వినయం ఇట్లాంటి విషయాలకి మెల్లిగా కాలం చెల్లిపోతూ ఉంది. మనిషికి పదాలను మర్చిపోతున్నాం, దాని అర్థాలను మర్చిపోతున్నాం, దానిలో ఉన్న మాధుర్యాన్ని కూడా కోల్పోతున్నాం. సో మనిషి ఎక్కడైనా సరే
ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలన్నా, బ్యాలెన్స్ చేసుకోవాలనుకున్నా మనిషికి సరైన సమయం కోసం ఎదురు చూసే ఒక ఓర్పు, నేర్పు రెండు ఉండాలి. ఇవి లేకపోతే ప్రతిసారి మీరు ఎదుర్కొనేది, మీరు పొందేది మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాకపోవచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీ దాకా రాకపోవచ్చు. ఇవి రెండు అనుభవంలోకి రాకముందే మీ ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. అవును. సో ఈ ప్రవర్తన వల్ల ఇతరులు చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదురుచూపు అనేది చాలా ముఖ్యమైన స్కిల్గా కూడా గుర్తించాలి. అంటే ఆయన విజయం కోసం ఎదురు చూస్తున్నాడంటే విజయం తథ్యం అని తనకు తెలుసు అన్నమాట. దాని ప్రాసెస్లో ఉందనేది క్లియర్గా ఉంది. సో ఎప్పుడైతే నాకు విజయం ఖచ్చితంగా వస్తుందని నాకు తెలుసు అని అంటే దాని అర్థం నా మీద నాకు ఎంత ఆత్మవిశ్వాసం ఉందో చూడండి. ఏమవుతుందో అన్న తొట్టుపాటులో, తొందరపాటులో, రాదేమో అన్న భయంలో తీసుకునే నిర్ణయాలు నీ మీద నీకే నమ్మకం లేదన్న విషయం చెప్తాయి. సో ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా, తన సెల్ఫ్ అవేర్నెస్, ఆత్మ జ్ఞానం ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఎంతసేపు ఎదురు చూడాలనో, ఎంత కాలం ఎదురు చూడాలనో తనకు తెలిసి ఎదురు చూస్తాడు. బుద్ధుడు జ్ఞానం రావడం కోసం చాలా కాలం ఎన్నో ప్రయోగాలు చూసి జ్ఞానం వచ్చేంత వరకు ఎదురు చూశాడు. మహారాజు అయ్యుండి తను పొందాలనుకున్న జ్ఞానాన్ని ఎవరో పండితులందరినీ ఇంటికి రప్పించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. తనకు తానుగా తెలుసుకోవాలని బయలుదేరాడు. అది వచ్చేంత వరకు ఎదురు చూశాడు, అన్ని ప్రయత్నాలు చేశాడు. అట్లాగే మనం ఎంతోమంది భారతదేశం స్వాతంత్రం రావడం కోసం నాయకులు ఆ స్వాతంత్రం వచ్చేంత వరకు పోరాడారు. అది ఎప్పుడు రావాలో అప్పుడు వచ్చేంత వరకు వాళ్ళు చాలా ఓపికతో బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఎన్నో హింసలకు గురయ్యారు. కానీ అనుకున్నది సాధించారు. మన జీవితంలో ఎన్నో రకాలైన అనుభవాలు మనకున్నాయి. ఎదురు చూపు వల్ల మీరు ఏది పొందాలో అది ఖచ్చితంగా పొందుతారు. మనకు తెలియకుండానే చాలా విషయాలు మనం ఎదురు చూస్తున్నాం. మీరు ఎగ్జామ్ రాస్తే ఫలితాలు వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే తప్ప ఏం చేయలేము. ఆప్షన్ లేదు. మీరు తర్వాత పెళ్ళయిన తర్వాత మీ పిల్లలు పుట్టేదాకా మీరు ఎంతగా అనుకున్నా సరే ఎప్పుడు పిల్లలు పుట్టాలో అప్పుడే పిల్లలు పుడతారో అంతవరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. మీరు టెక్నాలజీ అని మీరు ఎన్నో రకాలైన టెక్నాలజీని మీరు ఆశ్రయించవచ్చు, కానీ దానికి ఉన్న సమస్యలు దానికి ఉంటాయి, దానికి ఉన్న ఫలితాలు దానికి ఉంటాయి. కానీ సహజంగా మీరు జీవితంలో ఎదురు చూసే యొక్క ఆనందాన్ని, మాధుర్యాన్ని మీరు పొందలేరు. అట్లాగే ఏదైనా సరే లైఫ్లో దానికంటూ దానికి ఒక సమయం ఉందన్న నమ్మకం మీకు లేనప్పుడు మనిషి ఓర్పు కోల్పోతే తీసుకునే నిర్ణయాలు కానీ, వాళ్ళకున్న సంబంధాలు కానీ చాలా బలహీనంగా ఉంటాయి, చాలా ఎమోషనల్గా చాలా వీక్గా ఉంటాయి, అశాశ్వతంగా ఉంటాయి. వీటిని మనం బలంగా పొందాలంటే, జీవితాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఆస్వాదించాలంటే యూ షుడ్ నో వేర్ టు వెయిట్, వేర్ నాట్ టు వెయిట్. మీరు చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మీరు లావు ఎక్కువ ఉన్నారనుకోండి, తగ్గడానికి ఎదురు చూడక్కర్లా, మీరు ప్రయత్నించాలి. ప్రయత్నించి ఆ ప్రయత్నానికి ఫలితాలు ఎప్పుడు వస్తాయి అప్పుడు దాకా ఎదురు చూడొచ్చు. ప్రయత్నం లేకుండా కాదు. కొన్ని మీరు ప్రయత్నం లేకుండా కాలం కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. మీరు ఎంత తొందరగా వర్షాలు రావాలనుకున్నా వర్షాలు రావు. వర్షాలు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాయి, మీరు ఎదురు చూడాలి. ప్రకృతి ధర్మాలని గౌరవిస్తే, ఎప్పుడు ఎదురు చూడాలనో అప్పుడు ఎదురు చూస్తే విజయం మీకోసం ఎదురు చూస్తుంది. నేచర్ గురించి చాలా బాగా కనెక్ట్ చేశారు సార్. విజువలైజేషన్, సబ్ కాన్షియస్ మైండ్ అని మనం మాట్లాడుతూ ఉంటుంటాం. మీరు చాలా వీడియోస్ చేస్తున్నారు. సహజ సిద్ధంగా జీవితంలో ఏం జరగాలో ప్రకృతికి ఎప్పుడైతే కనెక్ట్ అవుతామో అలా జరుగుతూ ఉంటుంటాయి. దానికి తగ్గట్టుగానే రిజల్ట్ కూడా ఆ ఎదురు చూపులో ఉండే మాధుర్యాన్ని పొందే అవకాశాన్ని ఇస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.